కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. ప్రస్తుతం మనతో డిఓ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం, అందరికీ నమస్కారం అండి. బడిబాట లక్ష్యం ఎంతవరకు వచ్చింది సార్? బడిబాట లక్ష్యం చాలా వరకు సాధించినామని అనుకుంటున్నాం. ఇంకా మనకు రిపోర్ట్స్ రావాల్సింది, కానీ ఎంతవరకు పేరెంట్స్ మాత్రం మ్యాక్సిమం మోటివేట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం ఎక్కువ శాతం వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులకు త్వరలో మనం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అరేంజ్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా మనం స్కూల్స్కు అందరికి కూడా స్కూలు, టై, బెల్ట్ కూడా షూస్తో పాటు ఇస్తున్నాం. పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. తర్వాత వీక్లీ వన్స్ మనం ఆల్టర్నేట్ డేలో మిల్క్ అండ్ రాగి జావా కూడా ఇస్తున్నాం. ఇవే కాకుండా ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మన దగ్గర మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వెల్ ట్రైన్డ్, వెల్ ఫిల్టర్డ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించి ఎక్కువ శాతం మన ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేసి ప్రైవేట్ పాఠశాల దోపిడీ నుంచి తట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను మేడం. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు చాలా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి మన కరీంనగర్లో. సో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని అవని, సో ఫీజులు కూడా అధిక ఫీజులు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు సార్? ఇప్పటివరకు ఎన్ని తనిఖీలు నిర్వహించారు మీ ఎంవీఓ? మా ఎంఈఓస్ అంటే ప్రైవేట్, ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ అంటే మా స్కూల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలని. ఇన్ ఫ్యూచర్ వాటి మీద కూడా మేము చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అది ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తుంది, ఎక్కడ ఎంత ఫీజు వసూలు చేయాలి అన్నది. అది తీసుకొస్తే కానీ చాలా వరకు ఫీజు దోపిడీలు అనేది చాలా కంట్రోల్ చేయగలుగుతాం మనం. అది ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లోనే కొన్ని స్కూల్స్లో పుస్తకాలు ఇవన్నీ కూడా స్కూళ్ళలోనే విక్రయిస్తున్నారు, యూనిఫామ్స్ ఇట్లాంటివన్నీ కూడా. మీ దృష్టి కంప్లైంట్స్ వచ్చాయి, చాలా కంప్లైంట్స్ మాకు కూడా వస్తున్నాయి. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ అలాంటి స్కూల్స్? అటువంటి వచ్చినట్టు వెంటనే మా ఎంఈ వారిని పంపిస్తాం. నిన్ననే ఒక స్కూలు, చైతన్య స్కూల్ సంథింగ్, వాళ్ళు అమ్మిస్తుంటే ఆ గోడాం కూడా సీజ్ చేయడం జరిగింది. మేము అది వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసాం. ఇంకా మిగిలిన ప్రైవేట్ స్కూళ్ళకు కూడా హెచ్చరించేది అదే, దయచేసి మీరు ఎటువంటి పుస్తకాలు కానీ ఇవి కానీ మీ పాఠశాలలో కానీ మీ పాఠశాల పేరుతో వేరే దగ్గర కానీ అమ్మొద్దు. అమ్మిన ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్ల ప్రకారమే అమ్మాలి తప్ప మీ ఇష్టం వచ్చిన లోగోల్స్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని అమ్మడానికి వీల్లేదు. కాబట్టి దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము మాత్రం అటువంటి మా దృష్టికి ఏమైనా వస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాం. వీలైతే పాఠశాల రికగ్నిషన్ రద్దు చేయడానికి కూడా మేము వెనక ముందు ఆడవాలి. మనకి ఇట్లు టీచర్స్ కొరత ఏమైనా ఉందా సార్? స్టాఫ్ సరిపడా ఉన్నారు మన దగ్గర? మండల స్కూల్, జిల్లా పరిషత్లో టీచర్స్ సరిపడా ఉన్నారు మేడం. ఎక్కడన్నా రిటైర్ అయ్యి ఒకవేళ 1-2 తక్కువ ఉంటే కూడా మా దగ్గర ఎక్సెస్ ఉన్నటువంటి స్కూల్ నుంచి అక్కడికి వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఇస్తూ, అంటే ట్రాన్స్ఫర్ అని కాదు, వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా డిప్యూటేషన్ బేసిస్లో ఇస్తూ అక్కడ టీచర్స్ కొరత తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చారు, మొన్న కంప్లీట్ అయిపోయిందా సార్? లాస్ట్ ఇయర్ శిక్షణ ఇచ్చారు మేడం. ఈ ఇయర్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నారు. ఇంకా క్యాలెండర్ మనకు రాలేదు. ఈ ఇయర్ కూడా నిన్న మాకు డిఓస్ మీటింగ్లో చెప్పింది ఏంటంటే 31 జూలై లోపు అన్ని ట్రైనింగ్స్ కంప్లీట్ అవ్వాలి. దెన్ ఆన్వర్డ్స్ ఆ ఉపాధ్యాయులందరూ కూడా స్కూల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ట్రైనింగ్స్ పెట్టి డిస్టర్బ్ చేయొద్దని డైరెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ప్రకారం షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఆ విధంగా ట్రైనింగ్స్ జరుగుతాయి మేడం. ఇప్పుడు ఫైనల్గా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళల్లో జాయిన్ చేయాలా, ప్రభుత్వ స్కూళ్ళల్లో అని ఆలోచిస్తూ ఉంటారు, వెనక ముందు అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి యాజ్ అ డిఈఓగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మన గవర్నమెంట్ స్కూల్స్? ఎలాంటి సంకోచం అవసరం లేదు. మా ప్రభుత్వ పాఠశాలలో చేంజ్ చేస్తే అంత మంచి విద్య మీకు ఎక్కడ దొరకదు. వెనకట అందరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అదే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలని జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరం 58 ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభిస్తున్నాం మనం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక 2-3 డేస్లో మనం ఆయా ఇన్స్ట్రక్టర్లను అపాయింట్ చేస్తాము. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రీ ప్రైమరీ ఉంటే ఆ పాఠశాలలో జాయిన్ చేయాలి. మీరు జాయిన్ చేస్తే మేము కంపల్సరీ ఇన్స్ట్రక్టర్ ఆయాను ప్రొవైడ్ చేస్తాం. వితిన్ 1 వీక్ ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రీ ప్రైమరీ విద్య కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడో పోయి అనాథరైజ్డ్ స్కూళ్ళలో జాయిన్ చేసి ఇబ్బంది పడకండి అని నేను పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, డిఓ గారు చెప్పింది, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, అదేవిధంగా ఉచితంగా దుస్తులు, పాఠ్య పుస్తకాలు, వాటితో పాటు చాలా నాణ్యమైన భోజనం సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సో ఇవన్నీ కూడా తప్పకుండా అందరూ వినియోగించుకోండి. వెల్ స్టాఫ్డ్ టీచర్స్ కూడా, ట్రైన్ అయిన టీచర్స్ని కూడా, చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో తప్పకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఒక పక్క స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, చాలా మంది కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి అని చెప్తా ఉన్నారు. సో గతంలో కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళలో
స్కూళ్ళలో చదివి మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ఈ ఇయర్ ఒక 50 స్కూల్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి మంచి వెల్ ట్రైన్డ్ ఆయా ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. ఎలాగైతే మన ప్లే స్కూల్స్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. సో ఇంకెవరైనా మీరు జాయిన్ చేయాలనుకుంటారో నిరభ్యంతరంగా గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయొచ్చు మీ పిల్లల్ని. సో కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ డిఈఓ ఆఫీస్.